మొన్న ఫిబ్రవరి 18 తారీఖు నాడు నగర్ కర్నూలులో పక్కన ఒక 10 కిలోమీటర్ల దూరాన ఉన్న కొమ్మెర గ్రామంలో మల్లన్న జాతర కార్యక్రమం జరిగింది. ఆ రోజు జరిగిన జాతరలో ఒక కుల అహంకారమైన ఒక తుకారాం రెడ్డి మా రజక కమ్యూనిటీకి చెందిన గణేష్ను వారి కుటుంబ సభ్యులను నానా మాట నోటి నుంచి మాట్లాడరాని మాటలు తిట్టి కొట్టి చేస్తే అది ఈ ఇబ్బందులు గురి చేసి నానా బూతులు తిట్టిన ఆ రెడ్డిలకు శిక్షించాల్సింది పోయి మా రజక జాతికి సంబంధించిన అంటే మాకే సిగ్గనిపిస్తుంది, మా జాతి రజక జాతి ఎమ్మెల్యే అనే సిగ్గనిపించే విధంగా మాట్లాడి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక పేద గణేష్ ఒక చాకలి కుటుంబానికి చెందిన వ్యక్తిని వాడు ఒక తిరుగుబోతు ఒక తాగుబోతు అని నానా మాటలు మాట్లాడిన వీర్నపల్లి శంకరు, అసలు నీ స్థానం ఎక్కడ, నువ్వు ఏ స్థానం నుంచి వచ్చినావు ఒకసారి నువ్వు వెనుకకు మరి చూసుకుంటే బాగుంటుంది. నువ్వు ఒకరిని చూయిస్తున్నావు, నువ్వు ఎవరి మోచేతులు నీళ్లు తాగి ఆ మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే నువ్వు ఇద్దరు ఎక్కడైతే దెబ్బలు పడ్డా గణేష్ కుటుంబాన్ని ఒక దిక్కు కొట్టిన తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి లాంటి పక్కన ఇటోకలు కూర్చుని మాట్లాడాల్సింది నువ్వు పోయి ఏదో ఆ రెడ్డిలు ఇచ్చిన మోచేతి నీళ్లు తాగి ఒక చాకలి కుటుంబాన్ని కించపరుస్తూ మాట్లాడినావు. ఖబర్దార్, ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ రోజు నుంచి నిన్ను కులం నుంచి వెలివేస్తున్నాం, చాకలి కులం నుంచి వెలివేస్తున్నాం నిన్ను. నువ్వు ఒక దురహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నావు. నిండు అసెంబ్లీలో అన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఒక బట్టలు విండే చాకలైనకు మేము టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి తెచ్చినామన్నావు. నువ్వు ఎవరిని పంచన చేరి ఏం మాట్లాడుతున్నావు? ఎవరి కోసం గెలిచినావు నువ్వు ఎమ్మెల్యేగా? ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, నీవు దొరలకు ఊడిగం చేయడానికి ఎమ్మెల్యేగా గెలిచినవా, లేకుంటే జాతికి మేలు చేయడానికి గెలిచినవా? బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఏ కులానికి ఆ కులం రిజర్వేషన్లు పెట్టి వాళ్ళ కుల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలి, వారి సమస్యలు ఆ కులం నుంచి అసెంబ్లీకి పోతే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి అని చెప్పిండు. కానీ నువ్వు ఎవరి సమస్యలు తెలుసుకొని ఎవరి పక్షాన మాట్లాడుతున్నావు? ఖబర్దారు వీర్నపల్లి శంకరయ్య గారు, నీవు దొరతనాన్ని బంద్ చేసుకో. ఒక పేగు విలువ నీకు తెలియదు మొత్తం చెప్తే నీ విలువ ఉండదు. నీవు ఒక కన్న తల్లిదండ్రులకు తెలుసు, ఒక బిడ్డ చనిపోతే ఆ విలువలు నీకు లేవు, నీకు తెలియదు. కాబట్టి నువ్వు తెలుసుకో, పిల్లలు గన్నల తడిపోయి తెలుసు ఒక తల్లి ఎంత వేదన పడుతుంది, పిల్ల చనిపోతే ఎంత వేదన పడుతుంది. అది మీ భార్యకు పోయి ఇంట్లో అడుగు, ఎట్లుంటుందమ్మా చనిపోయిందట వాళ్ళ తల్లి ఎట్లుంటుందని పోయి ఇంటికి పోయి అడుగు, తెలుస్తుంది. బిడ్డ శంకరయ్య, నువ్వు ఒక రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నావు. ఆ తొత్తును బంద్ చేసుకొని మా పక్షాన ఉండు. గణేష్కు సారీ చెప్పు. ముక్కు నాలుగు రాయి, ఇందిరా పార్కు దగ్గర ముక్కు నాలుగు రాసి నువ్వు లేకపోతే షాద్నగర్లో నిన్ను ఎక్కడ ఉన్నా కానీ ఏ రెడ్డిలెంబడి తిరిగినా కానీ నీ ఎంట పడతాము. ఈరోజు నుంచి చాకరి మెట్ల మీద చాకరి బండ మీద బట్టలు ఉతకడం కాదు, నిన్ను ఉతుకుతాం బండల మీద. జాగ్రత్త. వెంటనే నువ్వు ఆ కుటుంబానికి చాకలి జాతికి క్షమాపణ చెప్పకపోతే నీ తడాకేందో చూయిస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.